కుట్టాలి నీకు డ్రెస్? ఇలా తుట్టి ఇదంతా వచ్చేది, ఇదంతా వచ్చేయాలి. డిజైన్ ఎక్కడ రావాలి మరి? ఇక్కడ డిజైన్, అక్కడ డిజైన్. ఏం డిజైన్? పువ్వులుండే డిజైన్. పువ్వులుండే డిజైనా? ఇంకా ఇప్పుడు వరకు విన్నారు కదా. మా పాప అయితే తనకి ఫ్రాక్ ఎలా కావాలి అనేది క్లియర్గా చెప్పిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పటి నుండి నేను ఫ్రాక్ స్టిచ్ చేస్తానని చెప్పాను తనకి. అప్పటి నుండి కూడా స్టిచ్ చెయ్యి అనేసి బాగా నచ్చిందంట అడుగుతుంది. ఇది వచ్చేసరికి ఫుల్ 2 మీటర్స్, ఇంచుమించుగా 2 మీటర్స్ వచ్చిందన్నాను కదా. ఆ 2 మీటర్స్ కూడా నేను యూజ్ చేసేసాను. ఫుల్ గేరా వచ్చింది. ఇలాంటి ఫ్రాక్స్కి ఏంటంటే గేరా బాగుంటేనే, అంటే కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా కొంచెం ఎదిగిన తర్వాతకి కూడా పనికొచ్చేలాగా నేను కట్ చేయకుండా, ఎక్కడ కూడా కట్ చేయకుండా ఫోల్డ్ చేసేసి కుట్టేశాను అనమాట. ఇది మనం 2 in 1 కింద డ్రెస్ కింద యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే బాడీ పార్ట్కి కూడా సేమ్ యూజ్ చేస్తాను కాబట్టి నార్మల్ స్లీవ్లెస్ ఫ్రాక్లో యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఏదైతే ఫ్లవర్ వచ్చిందో ఆ ఫ్లవర్ కలర్ క్లాత్ తీసుకుని, సాటిన్ క్లాత్ తీసుకున్నాను. అది తీసుకుని ఇలా ఓవర్ కోట్ లాగా స్టిచ్ చేశాను. దానికి చిన్ని పఫ్ స్లీవ్స్ అనేవి పెట్టాను. వాటి వల్ల లుక్ అనేది ఇంకా బాగా వచ్చింది. అండ్ లోపలైతే లైనింగ్ యూజ్ చేశాను. అండ్ ఇదేంటంటే వేరే వాటి మీద కూడా యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది కదా అని స్టిచ్ చేశాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, అంటే ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చిన అది. ఇప్పటికి యాక్చువల్గా చెప్పాలి అంటే కుట్టిన వెంటనే వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. ఇప్పటికి దగ్గరగా 4 వాషెస్ అయినాయి ఈ క్లాత్. 4 సార్లు ఉతికిన తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను. సేమ్ షైనింగ్, అసలు ఎక్కడ కూడా మీకు షైనింగ్ అనేది పోలేదు. క్లాత్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది అవ్వలేదు. ఇంకా నేను తీసుకున్న సాటిన్ ఉంది కదా, అది నేను బయట తీసుకున్నాను. అది కొంచెం ఏంటంటే సాటిన్ అంటే అర్థమైంది కదా మీకు, అది ఎలా ఉంటుందనేది. అది కొంచెం అటు ఇటుగా ఉంది కానీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇది ఏంటంటే మీరు ఇంకొంచెం హైట్ ఉన్న పిల్లలకు కూడా మీరు అడ్జస్ట్, అంటే ఫుల్గా వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది. నేనేంటంటే కొంచెం 3/4 ఫ్రాక్లా ఉంటే బాగుంటుంది అనిపించి ఇలా చేశాను. ఇక్కడ చూసారు కదా మా పాప ట్రయల్ వేసి చూపిస్తుంది అనమాట ఫ్రాక్ ఎలా ఉంది అనేది. మీకు ఎలా అనిపించింది ఈ ఫ్రాక్ డిజైన్ అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు నేను ఈ ఫ్యాబ్రిక్తో ఏం డిజైన్ చేస్తాను అనేది. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇంకొకటి కూడా తీసుకున్నాను కదా నేను, క్రీమ్ కలర్. దాంతో వచ్చేసరికి నేను ఫ్రాక్ డిజైన్ చేసుకున్నాను. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.